సివికే మోటో బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ మీ ఫోన్లో వస్తాయి. మధ్యలో ఇక్కడ ఆగినాం, కొంచెం ఏమన్నా తిన్నాం. సో అక్కడ తిన్నాం. సో ఒకసారి లొకేషన్ చూపిస్తాను. మొత్తం మంచి, అసలు చెప్పడానికి కూడా వస్తలేదు. మొత్తం చల్ల చల్ల గాలి వస్తుంది. సో ఇంకా లేక్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి లేక్ 50 కిలోమీటర్స్ దూరం ఉంది. సో నేను మధ్యలో క్యాబ్లో ఎందుకు రికార్డ్ చేసలేదు, దాంట్లో బ్యాటరీ తక్కువ ఉంది, ఇంకొక పాయింటే ఉంది. సో ఇంకొక పాయింట్ కల్లా నేను లదాఖ్ వెళ్ళిపోవాలని చెప్పి నేను మధ్యలో ఎక్కడ రికార్డ్ చేస్తలేను. సో అందుకే ఇక్కడ కొద్దిసేపు ఆగి ఇక్కడ మ్యాగీ తిన్నాం. సో అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఎక్కి నెక్స్ట్ 50 కిలోమీటర్స్ పోతే లే వస్తుంది. లేలో రికార్డ్ చేస్తాను మిగతాదంతా. ఇప్పటికైతే లొకేషన్ మొత్తం ఇదే, మొత్తం లొకేషనే. చెప్పడానికి హెల్మెట్ వేసుకొని మాట్లాడదామంటే వైజర్ మొత్తం ఫాగ్ అయిపోతుంది. మళ్ళీ అది క్లీన్ చేయాలంటే మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అందుకే మధ్యలో ఆగాం. సో ఇప్పుడే మ్యాగీ తిన్నాం. మానేక్ సూపర్ లొకేషన్స్, హిమాలయాలు. ठंडा ठंडा है इधर. अरे दरेदा लोकेशन మా నరేష్ ఏమో చెప్తాడు, ఏమో 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 కొత్తగా ఆలోచిస్తున్నాడు. ఎట్లుదంటారా వాళ్ళకి మొత్తం చిరిగిపోతుంది. మా కోసం మంట పెడుతుడు. సో ఇంకా 50 కిలోమీటర్స్ పోయినాక కలుగుతాం. అప్పటికల్లా ఏ వీడియో లేదు, ఇప్పటికైతే ఇదే వీడియో. సో ఎక్కడ కట్ చేద్దామంటే కూడా నాకేం అర్థమవుతలేదు. సో దీన్ని 2 పార్ట్గా చేద్దాం అనుకుంటున్నా. సో లదాఖ్ పోయిన దాకా ఒక పార్ట్ చేస్తాను, లదాఖ్ నుంచి ఇంకొక పార్ట్ చేస్తాను. సో లదాఖ్ 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 కమాన్ లదాఖ్. చాలా రోజుల కళ లదాఖ్. లదాఖ్ అయితే వచ్చేసినాం. సో ఎక్కడ కట్ చేద్దామంటే కూడా ఏం అర్థమవుతలేదు. సో దీన్ని పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా చేస్తాను. తప్పకుండా చూడండి 2 పార్ట్లు. సో ఎక్కడ కడదేద్దామంటే కూడా ఏం అర్థం అవ్వట్లేదు. లొకేషన్ చూపించాలంటే కంపల్సరీ పార్ట్ 2 చేయాల్సిందే. సో -6 వచ్చింది. సో ఇంకా పోయేసరికి ఎంత వస్తుందో తెలియదు. -6కే చల్ల గాలి వస్తుంది, ఏం అర్థం పెట్టలేదు. అసలు మాట్లాడితే కూడా వెదర్ మొత్తం చల్లగా అయిపోయింది. ముందరికెళ్ళి మొత్తం చల్లగా గాలి వస్తుంది, ఏం అర్థమవుతలేదు. సో లొకేషన్ కోసం పార్ట్ 2 చేస్తున్నా. కంపల్సరీ చూసేటప్పుడు పార్ట్ 2 కూడా చూడండి. సో మళ్ళీ లదాఖ్ రాము కాబట్టి సో వచ్చిన బైక్ రైడ్ చేస్తాము లేదో తెలియదు. సో మీకోసమే పార్ట్ 2 చేస్తున్నాను. సో కమాన్ అడ్వెంచరస్ పార్ట్ 2 లదాఖ్ అని చెప్పి కంపల్సరీగా పెడతాను. వెల్కమ్ టు పార్ట్ 2 అండ్ లదాఖ్. రీచ్ అండ్ లదాఖ్. లదాఖ్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక అడ్వెంచరస్ చేయాలి. అడ్వెంచరస్ కోసం వెయిట్ చేస్తున్నాం.
కేవలం లొకేషన్స్ కోసమే నేను పార్ట్ 2 తీసుకున్నాను. సో పార్ట్ 1 ఏంటంటే లదాఖ్ పోయిందాగా పార్ట్ 1 ఉంది. పార్ట్ 2 కేవలం లదాఖే, టోటల్ లదాఖే అడ్వెంచరస్ అండ్ ఏదైనా ట్రావెల్ చేస్తే ఏదైనా బైక్ తీసుకొని తిరిగితే అలాంటి వ్యూస్ ఏమైనా ఉంటే పార్ట్ 2లో మొత్తం వస్తాయి. సో మాకు తెలీదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు ఇక అడ్వెంచరస్ బాగుంటాయి చెయ్యండి అని చెప్పి. సో లదాఖ్ అయితే ఎంట్రీ అయినాం. దానికోసం ఇంకొక 2 కిలోమీటర్స్ దూరం వెళ్ళానంట. కింద కనబడుతుందా, అది మొత్తం అడ్వెంచరసే, అక్కడికి వెళ్ళాలి. సో చెప్తుంటేనే మొత్తం చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. అసలు ఫ్రిడ్జ్ కూడా పనికిరాదు, మన ఇంట్లో ఉన్న డీ ఫ్రిడ్జ్ కూడా పనికిరాదు, అంత తెలిగా ఉంది. చెప్తుంటేనే బాడీ మొత్తం చల్లగా అయిపోయింది, మొత్తం బూట్ బౌన్స్ వచ్చేసినాయి. ఓకే, కేవలం వీడియో కోసమే మీకు చూపించడానికి అయినా నేను చూడడానికైనా వీడియో కోసమే. మళ్ళీ లదాఖ్ రాము కాబట్టి పార్ట్ 2 దానికోసమే. కమాన్ లదాఖ్, రీచ్ ద లదాఖ్. లదాఖ్ అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. వెదర్ మొత్తం ఫాగ్ అయిపోతుంది, ఏం చెప్పాలన్నా మొత్తం ఏం చెప్పాలని ఊపిరి వస్తలేదు. సో వైజాగ్ తీసి మరీ నేను డ్రైవ్ చేస్తున్నాను. సో ఇది ఇంటి ముంగడ మొత్తం మంచి అడ్వెంచర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో నాకు తెలిసి 3200 కిలోమీటర్స్ సంగారెడ్డి నుంచి ఎవరు రాలేరనుకుంటా. సో ఐఎమ్ ఫస్ట్ బాయ్ అండ్ సంగారెడ్డి నుంచి లదాఖ్ వరకు, అండ్ అది కూడా బుల్లెట్ మీద కాదు, అది కూడా ఎగ్జాక్ట్ మీద. ఐఎమ్ ఫస్ట్ బాయ్ అండ్ సంగారెడ్డి నుంచి 3000 కిలోమీటర్స్ అండ్ లదాఖ్ రీచ్ అయిన టార్గెట్. డ్రీమ్ ఆఫ్ లదాఖ్ అంటే ఇదే. కింద అడ్వెంచరస్ ఉన్నాయి. సో అక్కడ మీకు కనబడుతుందో లేదు, అక్కడ కొన్ని కార్స్ ఉన్నాయి, కొన్ని బైక్స్. 1 2 3 4 దాని దగ్గర ఉన్న ఒక 10 కిలోమీటర్స్ వరకు పర్మిషన్ దొరికింది. మళ్ళీ దాని తర్వాత మీ ఇష్టం ఉంటే అక్కడ స్టే చెయ్యొచ్చు అంట, లేదంటే మళ్ళీ కంపల్సరీ వెనక్కి రావాలంట. స్టే మ్యాక్సిమం ఇస్తలేరంట. సో ఇప్పుడు టైం 4 అవుతుంది, 1 అవర్లో మీ ఎంజాయ్ చేసుకొని సో కంపల్సరీగా రిటర్న్ రావాలని చెప్తున్నారు. సో 1 అవర్ ఎంజాయ్ చేసి కంపల్సరీగా మేము రిటర్న్ వస్తాం.
రిటర్న్ వచ్చి కాసేపు మంచులో అక్కడ మాకు ఏం లేదు, కాసేపు మంచులో ఆడుకొని వెళ్ళిపోతే మాకు అదే చాలు, లదాఖ్ వచ్చిన ఫీలింగ్ వచ్చినట్టే. సో ఒక్కసారి చూడండి, ఎంట్రీ అవుతుంటేనే మొత్తం మంచుతో మొత్తం కనబడుతుంది. ముందర పోతుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మంచు మొత్తం ఉంది. ఇక్కడ వెదర్ కొంచెం ఎండ ఇక్కడ కొంచెం కొట్టినా సరే చలి మాత్రం -3లో ఉంది. కొంచెం తగ్గింది. ఇక్కడ మేము వచ్చే దారిలో అయితే -6 దాకా వెళ్ళింది, ఇక్కడ కొంచెం తగ్గింది. సో చూడాలి, వెదర్ మొత్తం ఫాగ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి, ఎక్కడైనా కట్ చేయడం కూడా అవుతలేదు. మళ్ళీ ఒక చిన్న బ్రిడ్జ్ క్రాసింగ్, వాటర్ క్రాస్ అయిపోయినాం. సో ఈ పార్ట్ 2 ఖాళీ లదాఖ్ సిరీస్ కోసమే. సో లదాఖ్ పోయిన దాకా ఒక పార్ట్ చేశాను, లదాఖ్ వచ్చినప్పటి నుంచి ఒక పార్ట్ ఉంది ఇది. సో లదాఖ్ పర్మిషన్ దొరికినప్పటి నుంచి ఒక పార్ట్ అనమాట. సో లదాఖ్ ఎంజాయ్ అండ్ లదాఖ్ నుంచి మళ్ళా రిటర్న్ పోయి మళ్ళీ రోహతాంగ్ పాస్ క్లోజ్ ఉందంట. సో రోహతాంగ్ పాస్ కాదని అటల్ టన్నల్ వరకు మళ్ళీ మనాలి వరకు ఒక పార్ట్ చేస్తాను, 2 పార్ట్స్ చేస్తాను. సో ఈవినింగ్ 6 o'clock కల్లా మళ్ళీ మేము మనాలిలో ఉండాలి, అది మా టార్గెట్. సో ఇప్పుడు 3 అవుతుంది టైము, 3 కంటే 4 కల్లా మేము అక్కడ ఉంటాము. నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తాం, మధ్యలో ఎక్కడ ఆగాం. సో 1 hour అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ 5 నుంచి 6:30 కల్లా అటల్ టన్నల్ క్రాస్ అయిపోవాలి మేము. సో అక్కడ నుంచి మళ్ళీ 80 kilometers ఉంది అటల్ టన్నల్ క్రాస్ అయితే మేము మనాలి పోయినట్టే. సో లొకేషన్స్ అయితే సూపర్ లొకేషన్స్కి అయితే లే లదాఖ్ రావాల్సిందే. సో మనాలి, సిమ్లా, లదాఖ్ ఈ 3 ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో ఈ 3 లొకేషన్లకి అయితే సూపర్. సిమ్లాలో మాకు అంతగా ఏం అనిపించలేదు, మనాలిలో కొంచెం ఓకే అనిపించిన, లదాఖ్లో మాత్రం బ్యూటిఫుల్ అండ్ లదాఖ్. సో మెయిన్గా ఇక్కడ రావడానికి రోడ్లు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఇట్లాంటి రోడ్లు లేకపోతే మేము రానేకుంటుంది ఇంతవరకు. ఇంతకుముందు ఒక 2-3 years 4 years కింద ఇక్కడ రావాలంటే చాలా రిస్క్ అంట. సో ఈ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం కొత్త రోడ్లు వేసినాక పాత రోడ్ను అక్కడ పక్కన వదిలేసి పక్కన ఈ కొండలు కడిగేసి కొత్త రోడ్డు వేసారంట. సో సూపర్ గవర్నమెంట్. సో రావడానికి పోవడానికి మధ్యలో టన్నల్స్ కట్టారు. అటల్ టన్నల్ లాంటిది మధ్యలో 1 kilometer 2 kilometers టన్నల్స్ ఉన్నాయి. ఈ రోడ్ మీదకి వెళ్ళి ఆ టన్నల్లోకి వెళ్ళి వెళ్తే ఆ టన్నల్ ఒక గుట్టలో నుంచి ఉంటుంది అనమాట. ఆ టన్నల్లో నుంచి వెళ్తే ఒక్క టన్నల్ 5 kilometers ఉంది. ఆ 5 kilometers గుట్ట నుంచి టన్నల్ చేస్తే మనకు ఈ రోడ్ మీదకి వెళ్ళి ఆ టన్నల్కు 40 kilometers 35 kilometers సేవ్ అవుతుంది. సో అలాంటి టన్నల్స్ మేము 4-5 క్రాస్ అయ్యాం. సో మీకు చూపించలేను, ఎందుకంటే దీంట్లో బ్యాటరీ లేదు కాబట్టి చూపించలేను. సో ఇప్పుడు కాసేపు అక్కడ ఆగి మేము ఛార్జింగ్ పెట్టుకున్నాము, అక్కడ మేము పర్మిషన్ వరకు ఛార్జింగ్ పెట్టుకొని. సో ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. సో లొకేషన్స్ సూపర్ లొకేషన్స్, సూపర్ లదాఖ్. ఈరోజుతో మా డ్రీమ్ కంప్లీట్. ఇక ఇప్పటి నుంచి రివర్స్ ఎలా వెళ్ళాలో అని చెప్పేసి నైట్ మనాలి వెళ్ళాక ప్లాన్ చేస్తాం. అప్పటి వరకు అయితే ఎంజాయ్ ద వ్యూ.
చేసిన ఎంజాయ్ అయితే చాలా చేసినాం. సో ఇప్పుడు 6 అవుతుంది టైము. ఎండ మెల్లమెల్లగా తగ్గుతుంది, చలి మెల్లమెల్లగా పెరుగుతుంది. సో మేము అందుకే ఏం చేసామంటే ఇండియన్ ఆర్మీ మాకు హెల్ప్ చేసింది కాబట్టి 50 కిలోమీటర్స్. సో వాళ్ళకు థ్యాంక్ యూ ఇండియన్ ఆర్మీ. సో ఇక మళ్ళా ఇక్కడ ఆగకుండా మనాలిలో ఆగుదామని చెప్పి ఫిక్స్ అయినాం. సో మళ్ళీ మనాలి పోయేటాక మాకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పడుతుంది. సో ఎంజాయ్ మీరు చూసే ఉంటారు మీరు వీడియోస్లో. చాలు ఈ 13 రోజుల మా 13 రోజుల ప్లాన్. సో 13 రోజుల ప్లాన్ కాదు, యాక్చువల్ 20 డేస్ ప్లాన్లో మాకు ఇక్కడ రావడానికి 13 డేస్ పట్టింది. సో ఇవాళ 14 డేస్ చాలు. సో 13 డేస్ మొత్తం చేసింది మొత్తం మర్చిపోయి మేము ఇవాళ చాలా ఎంజాయ్ చేసినాం. చాలు, ఈ ఎంజాయ్కు మేము ఫిదా అయిపోయినాం. అటల్ టన్నల్ క్రాస్ అయిపోయినాం. సో లోపల మాత్రం చాలా చలిగా ఉంది. అసలు వైజర్ మొత్తం ఫాగ్ అయిపోతుంది. ఊకుకే వైజర్ తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది. అటల్ టన్నల్ అయితే వచ్చినాం 12 o'clock 1 o'clock వచ్చినాం. 6 o'clock క్రాస్ అయిపోయినాం. క్రాస్ కాగానే చూడండి మొత్తం మంచుతో కప్పింది. థ్యాంక్ యూ అండ్ విజిట్ అగైన్, కంపల్సరీ విజిట్ అగైన్ చేస్తాం. సో 6 అవుతుంది టైము. చూడండి ఎట్లా మంచుతో కప్పిందో మొత్తం. సో సూపర్. మంచు పడుతుంది. కొండ మీదకెళ్ళి మెల్లమెల్లగా మంచు రాలి రోడ్ మీద పడుతుంది. చాలా డేంజర్. సో అటల్ టన్నల్ క్రాస్ అయ్యి మనాలి దగ్గరలో ఉన్నాం. సో దగ్గర ఉంటే కూడా ఇంత చలిగా ఉంది. నిన్న మాకు ఉంటే మనాలిలో ఏమనిపించలేదు. సో ఇవాళ మాకు మనాలిలో మాత్రం చుక్కలు కనబడేటట్టే ఉన్నాయి. సో మనాలిలో అట్లా ఉందా, సో ఈ వేలో అట్లా ఉందా అనేది ఒక 10-20 minutes ఆగితే తెలుస్తుంది. ఇది మొత్తం వర్షం పడుతుంది, మొత్తం మంచి వర్షం పడుతుంది. డ్రైవింగ్కు మాత్రం చాలా డేంజర్ ఉంది. రావాల్సిన వాళ్ళు కంపల్సరీ చూసి రావాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఐస్ వర్షం పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. అందుకే మాకు పోలీసు వాళ్ళు ఇండియన్ ఆర్మీ కొంచెం హెల్ప్ చేసి దగ్గర దాకా తీసుకొచ్చింది. వాళ్ళ సపోర్ట్ తోటి దగ్గర దాకా వచ్చినాం. సో ఇంకొక 5 kilometers ఉంది. 5 kilometers మేము మనాలి రోడ్లో చేరుకుంటాం. సో ఇప్పుడు టైం 6:10 అవుతుంది. 6:10కు కూడా ఎంత మొత్తం ఫాగ్తో నిండిపోయింది. మంచు మొత్తం ఫాగ్తో నిండిపోయింది. మేము పోయేటప్పుడు ఎంత అందంగా కనపడే కొండలు వెళ్ళిపోతుంటే అంత మంచుతో నిండిపోయింది. చాలు, మాకు ఇయాలిటీకి ఈ లే లదాఖ్ మాకు చాలు. ఇక సో కిందికి దిగినాక ఆలోచిస్తాం ఏంటంటే సో మనాలిలో ఉండాలా, సో ఇంకొక 1 hour డ్రైవ్ చేసి ముంగడికి వెళ్దామా అనేది డిసైడ్ చేస్తాం. సో ఫస్ట్ మాకు ఆకలి అవుతుంది. సో మధ్యలో మేము మ్యాగీ తప్ప లే దగ్గరలో మళ్ళీ మ్యాగీ తిన్నాం. సో 2 సార్లు మ్యాగీ టీ తప్ప మధ్యలో మేము తాగలేము. సో
ఇండియన్ ఆర్మీ మాకు సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ కొంచెం మాకు సపోర్ట్ చేశారు. అది తిని ఇప్పటిదాకా మేము ఉన్నాం. సో ఇప్పుడు కంపల్సరీగా మనాలి వెళ్ళాక తినాల్సిందే. సో లైవ్ మొత్తం మంచు వర్షం పడుతుంది, మీకు కనబడుతుందో లేదో కెమెరాలో, మొత్తం వర్షం అయితే పడుతుంది. చాలా అంటే చాలా కూల్గా ఉంది. వెదర్ మాత్రం -5, -6కి వెళ్ళిపోతుంది. మళ్ళీ కాసేపట్లో -3, -1కి వస్తుంది. మళ్ళీ కాసేపట్లో -2, -5, -6కి వెళ్ళిపోతుంది. కొద్దిసేపట్లోనే వెదర్ చేంజ్ అవుతుంది. అందుకే మాకు త్వరగా వెళ్ళిపోమని చెప్పారు. సో 11-12 కల్లా లేలో ఉన్నాం. సో మళ్ళా 4-5కు మళ్ళీ అటల్ టన్నల్ క్రాస్ అయిపోయినాం. అసలు 11 o'clockకు అటల్ టన్నల్ దగ్గర ఉన్నాం మేము. యాక్చువల్ పొద్దున 10:30 కాదు 10:30కు సుస్సులో ఉన్నాము పర్మిషన్ కోసం. సో 8 o'clockకు మేము పర్మిషన్ కోసం కింద అటల్ టన్నల్ కింద ఒక 2 kilometers కింద పర్మిషన్ తీసుకోవాలి. అది తీసుకున్నాము మేము మార్నింగ్ 8 o'clock. అది తీసుకొని అటల్ టన్నల్ దగ్గర స్టాంపు కొట్టించుకొని సుస్సులో స్టాంపు కొట్టించుకొని సో లే వెళ్ళాము. డే 1-2 వరకు లేలోనే ఉన్నాం. 2 నుంచి మళ్ళా బ్యాక్ 2 నుంచి 3 నుంచి మేము బ్యాక్ రావడం స్టార్ట్ చేసినాం. సో అక్కడ పోనీవట్లే అంట శ్రీనగర్ రూట్కి, కార్గిల్ శ్రీనగర్ రూట్కి. సో అందుకే మేము క్రాస్ అయిపోయినాం. సో 3 నుంచి డ్రైవ్ చేస్తే ఇప్పుడు 6 అవుతుంది, 6.5, 6:20 అవుతుంది. సో మంచు కొండల్లో వచ్చినాం, ఎంజాయ్ చేస్తాం. మంచు కొండల నుంచి బయట కూడా పడుతున్నాం. సో బాయ్ బాయ్ మంచు కొండలు, బాయ్ బాయ్. మళ్ళీ వద్దాం, ఎప్పటికైనా వద్దాం మళ్ళీ. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. సో ఎప్పటి నుంచో రావాలన్న కళ ఇవాళ నెరవేరింది. సో మళ్ళీ ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం. ఇప్పట్లో అయితే ఎటువంటి ప్లాన్స్ లేదు. అంటే ఇంత దూరం రావాల్సిన ప్లాన్ ఇప్పట్లో ఎటు లేదు. వెళ్తే వేరే రూట్లో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాను. కానీ మళ్ళీ లదాఖ్ అనేది మళ్ళీ ఇక మళ్ళీ ప్లాన్ ఉంది, కానీ ఇప్పట్లో కాదు. మంచు కొండలకైతే ఇప్పటికైతే 6 months నుంచి ప్లాన్ చేస్తా ఇవాళ లదాఖ్ విముక్తి ఇచ్చేసినాం. చాలు, లదాఖ్లో విముక్తి అయితే ఇచ్చేసినాం. చాలు మాకు అదే. ఇన్ని రోజుల కష్టం ఒక్క రోజుతో తీరిపోయింది. సో థ్యాంక్ యూ లదాఖ్, లే లదాఖ్, థ్యాంక్ యూ. మంచు కొండలు బాయ్ బాయ్, మంచు కొండలు బాయ్ బాయ్, బాయ్ బాయ్ మంచు కొండలు బాయ్ బాయ్. సో మార్నింగ్ మాకు ఇక్కడనే ఒక 1 hour ఆపేశారు పర్మిషన్ కోసం. సో ఇది సోలాంగ్ వ్యాలీ అనమాట. సోలాంగ్ వ్యాలీలో కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచు కొండలు రోడ్ మీద వస్తే అది క్లీన్ చేసిన తర్వాతనే పంపిస్తారంట. సో పొద్దున మేము 1 hour ఆగినాం ఇక్కడ. పొద్దున అంటే 7:30కి మేము ఇక్కడ వచ్చినాం. 8 o'clock వరకు 8:30 వరకు మాకు ఇక్కడ ఆపిర్రు. సో సోలాంగ్ వ్యాలీలో పర్మిషన్ తీసుకోవాలి. లదాఖ్ ఎవరైనా వచ్చే మనాలి నుంచి లదాఖ్ వెళ్ళే రూట్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే సోలాంగ్ వ్యాలీలో పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీగా. సో
మంచి ఎంత చూపించినా తక్కువనే. సో మనాలి నుంచి లే వెళ్ళినాం. సో లే నుంచి మనాలి కూడా మళ్ళీ వచ్చేసినాం. సో ఎందుకంటే ఆ రూట్ క్లోజ్ ఉంది కాబట్టి. సో అక్కడ మేము యాక్చువల్ 1 డే స్పెండ్ చేసాం. స్పెండ్ కాదనుకోవచ్చు, ఒక హాఫ్ డే అలా స్పెండ్ చేసాం చాలు. ఎందుకంటే అక్కడ రూమ్స్ అవైలబుల్ లేవంట, మళ్ళీ కష్టమవుతుంది. సో అందుకే మేము వచ్చినాం. సో ఎనీవే మళ్ళీ మనాలికి రిటర్న్ అయినాం. 6:30 అవుతుంది టైము. మళ్ళీ మనాలికి రిటర్న్ అయినాం. సో ఇప్పుడు మళ్ళీ మనాలిలో ఆగాల, లేదంటే కొంచెం ముందుకెళ్ళి వేరే రూమ్ తీసుకొని ఆగాల అనేది ఇంకా డిసైడ్ చేయలేము. ఫస్ట్ అయితే మనాలి క్రాచ్ చేయాలనుకుంటున్నాం. మనాలి క్రాచ్ చేసినాక ఆలోచిస్తాం. అప్పటిదాకా ఏది ఆలోచించేది ఏం లేదు. సో లొకేషన్స్ మాత్రం సూపర్. ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం మనాలి రావాల్సిందే. మనాలి టు లే నుంచి కార్గిల్ నుంచి శ్రీనగర్ నుంచి కాట్రా నుంచి అమృత్సర్ నుంచి ఢిల్లీ. సో ఈ రూట్ ఎవరైనా తిరగాలనుకుంటే ఈ రూట్ తిరగండి, చాలా బ్యూటిఫుల్ రూట్. సో మా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో ఇలాంటి స్టేస్ ఉన్నాయి మొత్తం. సో సూపర్. కుల్లు 46. సో మాకైతే చాలా 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 అడ్వెంచరస్ రూట్ అయిపోయింది. -14 నుంచి ఇప్పుడు -3 వరకు వచ్చినాం మనాలిలో. సో పైన ఉంటే మాత్రం అసలు ఊపిరి ఆడట్లేదు. అందుకని మధ్యలో ఎక్కడ వీడియో తీయలేను. మళ్ళీ మనాలి వచ్చినాకనే తీసిన. సో చలికి తట్టుకునే వాళ్ళు ఉంటేనే మనాలి అండ్ లదాఖ్ వెళ్ళండి. మధ్య ఎవరైనా రిస్క్ చేద్దాం ఏమవుతుంది అనే వాళ్ళు వస్తే మాత్రం చాలా డేంజర్లో పడతారు. ఆలోచించుకొని రావాలి ఇక్కడ. సో మధ్యలో కలుద్దాం మళ్ళీ. కొంచెం వెదర్ ఓకే. ఇంతకుముందు అయితే మేము లదాఖ్లో ఉన్నప్పుడైతే లదాఖ్ నుంచి కొంచెం బయటపడ్డప్పుడు అయితే మాకు -14 -15 దాకా వెళ్ళింది. అది ఆ ఘాట్ రోడ్లో ఎలా డ్రైవ్ చేసామో తెలీదు. సో ఎక్కడికి వెళ్ళైనా మేము బయటపడ్డాం, అదే చాలు. మా మధ్యలో కొంచెం ఇండియన్ ఆర్మీ సపోర్ట్ చేసింది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇండియన్ ఆర్మీ. సో ఇప్పటికీ ఎటు పొద్దున మేము మార్నింగ్ బయలుదేరి మళ్ళీ ఈవినింగ్ కల్లా మేము మళ్ళా మనాలి క్రాస్ అయిపోయినాం. మాకు అదే చాలు. లేదంటే అక్కడనే మేము ఉండాల్సింది, చాలా కష్టమవుతుంది. సో అలా ఉండడానికి స్టేస్ కూడా ఎక్కువగా లేవంట. సో అందుకే మేమైతే బయటపడ్డాం. ఎక్కడ ఆగలేము మధ్యలో, మళ్ళీ మనాలిలో తప్ప మధ్యలో అసలు ఎక్కడ ఆగలేము. నాన్ స్టాప్గా డ్రైవ్ చేసినాం. మధ్యలో ఒక్కసారి మ్యాగీ ఏమో తిన్నాం అంతే. నాన్ స్టాప్గా డ్రైవ్ చేసినాం. సో మేమైతే వచ్చేసినాం. ఎవరైనా రావాల్సుకున్నా అన్న వాళ్ళు మొత్తం ట్రిప్ కంప్లీట్ కావాలంటే మే, జూన్, జూలై, ఆగస్టు ఈ 4 మంత్స్లో రండి. ఎందుకంటే ఇప్పుడు మేము పోయింది జస్ట్ లదాఖ్ వరకే. దాని తర్వాత ఇంకా ప్యాంగాంగ్లే, ఇంకా డిస్ట్రిక్ట్ అండ్ ఇంకా కార్గిల్, శ్రీనగర్ ఆ రూట్ మొత్తం మంచిగా బంద్ ఉందంట. ఎవరైనా రావాల్సుకున్న వాళ్ళు ఇప్పుడు రాకండి, అది మొత్తం చూడాలనుకున్న వాళ్ళు. సో లేదు మేము లదాఖ్ వరకే వెళ్తాం అన్న వాళ్ళు అయితే రావచ్చు, అట్లేం ప్రాబ్లం లేదు. కానీ ఒకరోజు తప్పి పర్మిషన్ ఇస్తున్నారంట. సో అది చూసుకొని రావాలి. సో డేస్ ఎక్కువ పెట్టుకొని రండి. ఎందుకంటే ఒకరోజు తప్పి పర్మిషన్ ఇస్తున్నారు, ఒకరు ఇస్తలేరు, ఒకరు ఇస్తున్నారు, ఒకరోజు కొన్ని బండ్లకి ఇస్తున్నారు. సో లిమిటెడ్ బండ్లకు పంపిస్తున్నారు అనమాట లోపల. సో అందుకే ఒకరోజు దొరకకపోతే ఒకరోజు దొరుకుతుంది. సో టైం ఎక్కువగా పెట్టుకొని రావాల్సిన వాళ్ళు రండి, లేదంటే మీరు ఇన్నే ఉండాల్సి వస్తుంది మనాలిలో.